ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చున్నాడు. మరి ఇది నూతనమైన వాగ్దానం ద్వారా మనమందరం కూడా దేవునికి మరి కృతజ్ఞులమై ఉండాలి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది ప్రకటనల గ్రంథము 22వ అధ్యాయము 12వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వాని క్రియలకు ఈ లోకములో ప్రతి విశ్వాసి, అవిశ్వాసి, వేషధారులు, ఆదివారపు క్రైస్తవులు, అంతేకాదు సర్వలోక ప్రజానీకాన్ని కూడా దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం. ప్రభువుల వారు త్వరగా ఈ లోకమునకు వస్తూ ఉన్నారు. వారి వారి పనులకును వారి వారి క్రియలకును మరి ప్రతిఫలము ఇచ్చే ఆ జీతము దేవుని యొద్ద మాత్రమే ఉన్నది. అది ఖచ్చితంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు వారి వారి క్రియకు తగినట్టుగా ప్రతిఫలమును దేవుడు ఇస్తాడు. మరి మన క్రియలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క తీరు ఎలా ఉన్నదో దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మరి ఈ దినము నుండి అయినా సరే దేవునికి అనుకూలమైన క్రియలతో ముందుకు సాగుదాం. అందరం ప్రార్థనలో ఎక్కిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము కలిగిన మా గొప్ప కర్మైన తండ్రి, ఈ దినమున నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును ఇదిగోనైనా మా అందరి హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అంతేకాదు ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మా ప్రవర్తనను, మా క్రియలను, ప్రతి మాటను నాయన మేము మార్చుకునేలాగా ఈ కృపా సహాయమును మాకు మెండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ఉదయకాల సమయంలో వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగోనైనా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.